అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కొత్తగా ఇచ్చినటువంటి 6థ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో పేజ్ నంబర్ 93లో సింపుల్ ఫ్యూచర్ ఇంటూ సింపుల్ పాస్ట్ ఆ యాక్టివిటీని ఇప్పుడు మనం చేయబోతున్నాం. దాంట్లో ఝాన్సీ అనే అమ్మాయి యాక్చువల్‌గా రేపటి రోజున ఏదైతే యాక్టివిటీస్ చేస్తుందో, డైలీ యాక్టివిటీస్ అంటే యాక్టివిటీస్ ఏదైతే చేస్తుందో దానిని ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని సింపుల్ పాస్ట్‌లోకి మార్చమన్నారు. సో, మార్చేసి మనం ఆహ్, ఇవ్వడం జరిగింది. సింపుల్ ఫ్యూచర్ వచ్చేసి సబ్జెక్ట్, విల్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఫార్మాట్ ఉంటుంది. సబ్జెక్ట్, విల్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఫార్మాట్ ఉంటుంది. అంటే ఇక్కడున్న విల్‌ని తీసేయాలి. ఇక్కడున్న వి1ని వి2గా మార్చి రాయాలన్నమాట. అది సింపుల్ పాస్ట్‌గా మారుతుంది అప్పుడు సింపుల్ ఫ్యూచర్ నుంచి. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క ఫార్ములా అన్నమాట. ఇక్కడ మీరు ఇంటూ సింపుల్ పాస్ట్‌లోకి మార్చాలంటే, అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నుంచి సింపుల్ పాస్ట్ టెన్స్‌కి మార్చాలి అంటే, ఇక్కడున్న విల్‌ని తొలగించాలి. అంతేగాకుండా ఇక్కడున్న వి1ని వి2గా రాస్తే సింపుల్ పాస్ట్ టెన్స్‌లోకి మారిపోతుంది. అది గమనించాల్సిన విషయం. అర్థమైందనుకుంటాను. సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌లో ఉన్న విల్‌ని తీసేస్తాం. ఇక్కడున్న వి1ని వి2గా రాసేస్తాం. దాంతో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్‌గా మారుతుంది. ఇప్పుడు చూసినట్లయితే చూడండి. ఝాన్సీ విల్ వేకప్ ఎట్ 5 AM టుమారో. దీన్ని గనక సింపుల్ పాస్ట్ టెన్స్‌లోకి మార్చాలంటే చాలా సింపుల్ అండి. విల్‌ని తీసేస్తాం. వేక్ యొక్క రెండో రూపం వోక్ అనమాట. చూడండి విల్ తీసేసాం. ఝాన్సీ వేక్ బదులు వోక్ రాసాం. మిగతాదంతా రాసేసాం. వోకప్ ఎట్ 5 AM యెస్టర్‌డే. ఓకేనా? ఇక్కడ టుమారో ఉంది. రేపటి రోజున జరిగేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌లో చెప్తారు. నిన్న జరిగిపోయింది ఆల్రెడీ దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్‌లో తెలుపుతాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక టుమారోలు రాయలేదండి. ఎందుకంటే మనకి చెప్పడానికి అంత ఈజీగా ఉండదు. బాగా గ్యాప్ ఎక్కువైపోతుందని. ఇక్కడ కూడా యెస్టర్‌డేలు అనేవి మీరు దయచేసి మీరు గనక రాసుకునేటప్పుడు రాసుకోండి. బట్ ఇక్కడేందంటే కొంత స్థలం ఎక్కువ సరిపోదు కదా! అందుకని దాన్ని తీసేయడం జరిగింది. అది గమనించండి. ఝాన్సీ విల్ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ ఎట్ 8 AM. మనం ఏం చేసాం? విల్ తీసేసాం. ఈట్ యొక్క సెకండ్ ఫార్మ్ రాసాం. ఝాన్సీ ఏట్ బ్రేక్‌ఫాస్ట్ ఎట్ 8 AM. తర్వాత ఝాన్సీ విల్ గో టు స్కూల్ ఎట్ 9 AM కాస్త విల్ తీసేసాం. గో కాస్త వెంట్ అయింది. ఝాన్సీ వెంట్ టు స్కూల్ ఎట్ 9 AM అయింది. తర్వాత ఝాన్సీ విల్ టేక్ హర్ లంచ్ ఎట్ 1 PM. విల్ తీసేసాం. టుక్ అయింది. ఝాన్సీ టుక్ హర్ లంచ్ ఎట్ 1 PM. ఝాన్సీ విల్ కంప్లీట్ హర్ క్లాసెస్ ఎట్ 4 PM. అది చూసుకుంటే విల్ క్యాన్సిల్ చేస్తాం. కంప్లీట్ కాస్త కంప్లీటెడ్ అవుతుంది. ఝాన్సీ కంప్లీటెడ్ హర్ క్లాసెస్ ఎట్ 4 PM. తర్వాత ఝాన్సీ విల్ గో టు ప్లే గ్రౌండ్ ఎట్ 4 PM. విల్ క్యాన్సిల్ చేసేస్తాం. గో కాస్త వెంట్ అవుతుంది. ఝాన్సీ వెంట్ టు ప్లే గ్రౌండ్ ఎట్ 4 PM. జస్ట్ రెండే 2 టాస్క్‌లు. విల్ తీసేయడం, వి1ని వి2గా మార్చడం. అప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నుంచి సింపుల్ పాస్ట్ టెన్స్‌లోకి మారిపోతుంది. ఝాన్సీ విల్ రిటర్న్ ఫ్రమ్ స్కూల్ ఎట్ 5 PM. విల్ క్యాన్సిల్ చేస్తాం. రిటర్న్డ్ అవుతుంది. ఇక మిగతాదంతా మామూలే. అదర్ వర్డ్స్ ఏదైతే ఉందో అది రాసేస్తాం. మనం చేసేదల్లా 2 చాలా సింపుల్ టాస్క్‌లనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఝాన్సీ విల్ డూ హర్ హోంవర్క్ ఎట్ 5 PM. విల్ క్యాన్సిల్ డిడ్ అయిద్ది. అంతే. ఇక్కడ కూడా విల్ క్యాన్సిల్ టుక్ అయిద్ది. విల్ క్యాన్సిల్ గో కాస్త వెంట్ అవుతుంది. ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నుంచి సింపుల్ పాస్ట్ టెన్స్‌లోకి ఈ విధంగా రాయొచ్చు. ఈ టాస్క్ కొంచెం ఏందంటే పిల్లలకి కష్టంగా ఉంటుంది. మీరు ఇంత సింపుల్‌గా గనక నేర్పించగలిగితే చక్కగా వాళ్ళు రాయగలుగుతారనమాట ఈ టాస్క్‌ని. పేజ్ నంబర్ 93లో ఉంది. ఇంకో టాస్క్ కూడా ఉంది. అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. అన్నీ కూడా మనం సింపుల్‌గా చెప్పుకున్నాం. మీరు చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇది వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండ్ సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్. మీకు గనక అన్ని టెన్స్‌ల ఫార్ములా కావాలి అంటే టెన్సెస్ అని టైప్ చేసి పీసీవీ ఇంగ్లీష్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. చక్కగా వీడియో వస్తుంది. టెన్సెస్ విత్ ఫార్ములే అని ఉంటుంది. చక్కగా ఆ ఫార్ములాస్‌ని గనక మీరు జాగ్రత్తగా గనక చూడగలిగితే చాలా సింపుల్‌గా ఉంటుందండి. జనరల్‌గా సింపుల్ అంటాం గానీ సింపుల్ కాదండి. అదే పెద్ద ప్రాబ్లమ్ ఇంగ్లీష్‌లో. సింపుల్ ప్రెజెంట్ టెన్సే
అన్నిటికన్నా చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. అదొక్కటి ఎక్కితే చాలు మిగతాయన్నీ చాలా సునాయాసంగా అయిపోతాయి. కానీ సింపుల్ అని పెట్టి అదొక కాంప్లెక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లమ్, ఒరేయ్! సింపులే ఇంత కష్టంగా ఉంది అన్న మానసిక ప్రభావం అనేది పడుతుంది. ఆ ఒక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక్కటి నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుందనమాట టెన్సెస్ అన్నీ. అక్కడ మీకు ఫార్ములే అయన్నీ ఉంటాయి. మీకు ఈజీగా నేర్చుకోవడానికి వీలుంటుంది. దయచేసి ట్రై చేయండి.